దేవుని నామానికి స్తోత్రములు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధ పునరుద్ధానపు వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచన భాగమును చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపయోగ దేవా, నీకు వందనాలు నాయన. ఆకాశము నీది సింహాసనముగా, భూమి పాదపీఠముగా కలిగి నరుని అంతరంగమందు జీవాత్మ చేత జీవింపచేవాడా, నీకు వందనాలు ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు, లోకములో మిల్లి వంటి వారము మంటి వారమయున్నాం. అయినను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వత కాలము నుండి మమ్మల్ని నీ కృపలో ఏర్పాటు చేసుకొని నీ ఏకైక కుమారుని మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువాన్ని మమ్మల్ని రక్షించి విడిపించి విమోచించుట కొరకు ప్రభువా ఈ లోకానికి నా తండ్రి మీరు అనుగ్రహముగా దయచేస్తున్నారు. యేసయ్యా, మాలో ఏ మంచితనము యోగ్యత లేదు. పాపములు అపరాధ దోషముల చేత చచ్చిన వారమే, చీకటిలో అంధకారములో గాఢాంధకారములో ఉన్నవారము, నాశనకరమైన గుంటలోనూ జిగట బయలిన దొంగ ఊబిలో పడిద్రోయబడిన వారము నాయన. అయినను మమ్మలను ప్రభువా నిత్య నరకాగ్నికి అప్పగింపక మమ్మలను విడిపించి విమోచించుట కొరకు ప్రభువా మీరే మా కొరకు శరీరధారిగా రక్తమాంసములను కలిగి మా వంటి స్వభావముతో ఈ లోకానికి వచ్చి పాపముల విషయములో నిరపరాధిగా నిర్దోషిగా పరిశుద్ధుడిగా జీవించి నిష్కలంకమైన నీ రక్తాన్ని మా ప్రతి పాప అపరాధముల కొరకు చిందించి మమ్మలను పరిశుద్ధపరిచి నీ ప్రేమను మాడిలో వెల్లడిపరిచినారు. నీ నూతన జీవాన్ని మాకు అనుగ్రహించున్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలము నాయన. నీ మరణ పునరుద్ధానము ద్వారా మాకు పరలోక పౌర స్థితినిచ్చి భూమి మీద యాత్ర చేయడానికి మాకు నీ కృప చేస్తున్నారు. నువ్విచ్చినటువంటి నాయన ఈ యొక్క ఆయుష్ను బట్టి, నువ్విచ్చిన ఈ స్థితిని బట్టి స్తుతిస్తూ నీ ఇంట నమ్మకస్తులముగా అయ్యా, నీ కొరకే తృష్ణ కలిగిన వారముగా, నేను వెదుకు వారముగా వెంబడించు వారముగా మేము ఉండునట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. ఇప్పుడు యుగమందు మాత్రమే కాక రాబోవు నీ రాజ్యములో నీ మహిమ ఎదుట నిలబడుటకు యెరూషలేము ప్రార్థనా మందిరములో ఒక ప్రతి బిడ్డను కూడా ప్రభువా నూతన సృష్టిగా మార్చండి. నూతన స్వభావమును, మనస్సును, నూతన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము మాటతో, నాలుకతో, పైవేషముతో కాదు కానీ అంతరంగమందు నూతన పరచబడిన వారమై క్రియతో, సత్యముతో నిన్ను ప్రేమించి నీలో నిలిచి ఉండగలిగిన సంఘముగా మా సంఘాన్ని మీ ఆత్మతో అభిషేకించండి. పరలోక రాజ్య మర్మములను గ్రహించుటకు మా కన్నులను, మా చెవులను, మా హృదయాన్ని తెరవచేయండి ప్రభువా. మేము నీ మాట యందు లక్ష్యముంచు వారుగా, నీ స్వరాన్ని విని వెంబడించే గొర్రెలముగా ఉండినట్లుగా మాకు నీ కృప దయచేయమని, నీ రాకడ కొరకు నీ సంఘము నీ రాజ్యముగా సిద్ధపరచబడి పెళ్లి కుమార్తెగా నీ సన్నిధిలో నిలబడుటకు శక్తి కలిగిన సంఘముగా రూపాంతరము చెందినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని నీ కృప చేత బలపరిచి స్థిరపరిచి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగములో మరి మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయ భాగం అంతటిలో కూడా ఒక వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి పరలోక రాజ్యానికి చేరాలి అంటే మరి మారు మనసు పొందిందే పరలోక రాజ్యానికి చేరడానికి. ఆ పరలోక రాజ్యములోనికి మనము చేరాలి. పరలోక రాజ్యములో ప్రభుతో కూడా మనం ఉండాలి అంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఆ పరలోక రాజ్యాన్ని
ఎలా స్వతంత్రించుకోవాలో ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు గాను యేసు ప్రభు వారే ఆయన యొద్దకు వచ్చినటువంటి యూదులతోనూ శాస్త్రులు పరిశీలతోనూ శిష్యులతోనూ మరి ఉపమానాలుగా దేవుడు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య మర్మములన్నీ కూడా చక్కని ఉపమానాలతో బోధించారు. కానీ చాలా మంది వాటిని ఏమీ చేయలేకపోయారంటే గ్రహించలేకపోయారు. ఆయన ఏదో ఒక కథ చెప్తున్నాడు అనుకొని కథలాగా విని వెళ్ళిపోయాడు. కానీ మరి ఆయన తన శిష్యులైనటువంటి వారిని పిలిచి మరి వారిని అడుగుతూ ఉన్నారు. వారికి మరి వారు అడుగుతున్నారు యేసు ప్రభువారిని, అయ్యా నువ్వన్నీ మాకు కథలుగా చెప్పావు, పరలోక రాజ్యం అంటే దాని భావం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు వారికి వాటిని గూర్చి అంట చక్కగా వివరించారంట. వారి కన్నులను దేవుడు తెరిచి, వారి చెవులను దేవుడు తెరిచి, వారి హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు మరి పరలోక రాజ్య మర్మముల యొక్క భావాన్ని వారు తెలుసుకోగలిగి ఉన్నారు. దానిని బట్టి వారు ధన్యులు అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరలోక రాజ్య మర్మములను వివరించినటువంటి సంగతులు మరి 2 ఉపమానాలైతే స్పష్టముగా రాసి పెట్టారు. కానీ 2 ఉపమానాలైతే వాటి భావంతో కూడా రాశారు. కానీ మిగతా 5 ఉపమానాలు మాత్రము మనము గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొదటి 2 ఉపమానాలు అంటే విత్తువాని యొక్క వాక్య ఉపమానమును దేవుడు చక్కగా వాటికి వివరణగా చెప్పి ఉన్నారు. అంటే పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి చేరాలి అంటే వినుచున్నటువంటి వాక్యము వ్యక్తి జీవితంలో 30 60 100 ఫలించాల. వాక్యము నీలో క్రియగా మార్చబడకుండా, వాక్యము నీలో క్రియగా సఫలతనందకుండా నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. వినుట వలన నీకు విశ్వాసం వచ్చునేమో, విన్న వాక్యాన్ని నీ క్రియల్లో నువ్వు చూపించకపోతే నీవు పరలోక రాజ్యానికి చేరవు అన్న సంగతి చెప్తున్నాడు. 2వ ఉపమానములోనేమో గోధుమలను గురుగులను పోలుస్తూ మంచి గోధుమలుగా దేవుని పిల్లలందరినీ కూడా దేవుడు తనకు కుమారులుగా చేసుకోవడానికి ఆయన సంకల్పించి ఉన్నారు. అయితే కొందరిని దుష్టుడు ఎలా మారుస్తున్నాడు అంటే గనక గురుగులులాగా చేస్తున్నారు. అంటే ప్రియులారా, దేవుని కుమారులముగా దేవుని ఎదుట మనము మార్చబడాల. మనము దేవుని కుమారులముగా ఉండడానికి దేవుని సన్నిధిలో మనము దేవుని కుమారులుగా మనందరము కూడా దత్త పుత్రాత్మను పొంది దేవుని కుమారులుగా దేవుని సన్నిధిలో ఉండాల. అలా మనం ఉండకుండా దుష్ట సంబంధులముగా ఉంటే ఒక దినాన్న గురుగుల్లాగా మనము కూడా ఏం చేయబడతాము, వేరు చేయబడతాము. మరి ఈ 2 మాత్రము సువివరణగా ప్రభువారు మాట్లాడి ఉన్నారు. మిగతా 5 ఉపమానాలు మాత్రము కూడా కథలాగా చెప్పి దాని యొక్క భావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము గ్రహించేటట్లుగా మన హృదయాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో మాట్లాడడానికి తెరవ చేస్తున్నాడు. ఆ 5 ఉపమానాలను కూడా మనము ధ్యానం చేస్తున్నాం. 3వ ఉపమానములో మరి ఒక ఆవ చెట్టుని, ఒక ఆవ గింజ కూర ముక్కల గింజలన్నిటిలో చిన్న గింజ అయినప్పుడు కూడా అది దాని యొక్క స్థితిని అది ఎలాగా ఆశీర్వదింపబడిందంటే అది ఎలా మార్చుకుంది అంటే కనుక అది మహావృక్షాల వల్లే, అంటే గింజను కూర గింజలన్నిటిలో కూడా అదంట చాలా చిన్నదంట. కానీ అది పెరిగే విధానం చూస్తే అది మహావృక్షాల్లాగా పెరిగి అది కొమ్మలు వేసి ఆ కొమ్మల మీద ఆకాశ పక్షులు కూడా ఉండేటట్లుగా అది గూడును కట్టుకునేటట్లుగా స్థావరంగా మార్చబడిందంట. అంటే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఎంత కొద్ది వారమైనా, మనము స్త్రీలమైన పురుషులమైన జ్ఞానము లేని వారమైనా, మనకి మాట చాతుర్యము లేని వారమైనా, ఎన్నిక లేని వారమైనా, తృణీకరింపబడిన వారమైనా, ఎందుకు పనికిరాని వారమైన మనల్ని అన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఒక ఆవగింజ వలె మనకి కూడా ప్రభు కొరకు ఫలించాలా,
మరి అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలని వాంఛ ఉంటే పరలోక రాజ్య సంబంధులంట ఒక ఆవ గింజ లాంటి వాంఛను ఆశను కలిగి ఉంటారు. ఏంటి అంటే కనుక ఒక విధముగా మేము ఫలించాలని కోరుకుంటూ అదేవిధంగా అనేకుల ప్రభు యొద్దకు నడిపించాలనుకుంటారంట. మరి నాలుగవదిగా పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించాలి అంటే పరలోక ధనము మనకి కావాలా? ఆ ధనం ఏంటో మనము ధ్యానం చేస్తున్నాం. ఐదవదిగా పరలోక రాజ్యములోనికి చేరాలి అంటే మంచి ముత్యాలను మనము సంపాదించుకోవాలా. పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే మన దగ్గర ఏముండాలంట? మంచి ముత్యాలు ఉండాలంట. ఆరవదిగా పరలోక రాజ్యములోనికి మనము చేరాలి అంటే కనుక మంచి చేపలలాగా ఆయన సన్నిధిలో మనము ముద్రింపబడాలా. వీటన్నిటిని కూర్చి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మంచి ముత్యాలు ఏంటి, ధనం అంటే ఏమిటి, ఆయన పరలోక ధనం అంటే ఏంటి, మంచి చేపలు ఏంటి, వీటన్నిటిని కూడా ధ్యానం చేస్తున్నాం. చివరిగా ఇప్పుడు మనము పరలోక రాజ్యము దేనితో పోల్చబడింది అంటే ఒక స్త్రీ అంట 3 కొంచెముల పిండిని తీసుకొని ఆ 3 కొంచెముల పిండిని మరి పులై చేసినప్పుడు అదంత విస్తారమైన పిండిగా పొంగినట్లుగా 3 కొంచెముల పిండి ఎలాగున అభివృద్ధి చెందిందో, ఎలాగున పొంగి ఉన్నదో, ఎలాగున అది అనేకులకు ఆహారముగా మార్చబడి ఉన్నదో, దేవుని పిల్లలమైన మనము వంటి వారమైనా కూడా మనము ప్రభువు సన్నిధిలో, మనము దేవుని చేతిలో ఆయనకు అనుకూలంగా మనము మలచబడినప్పుడు, ఆయన చేతిలో మనము పొంగబడినప్పుడు, ఆయన చేతిలో మనము మలచబడినప్పుడు ఖచ్చితంగా మన ద్వారా కూడా అనేకులను దేవుడు ఏం చేస్తాడంటే అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులను పరలోక రాజ్యము కొరకు మనల్ని వాడుకుంటాడంట. గ్రోత్ ఆఫ్ కింగ్డమ్ అంటారు దీన్ని. ఏమంటారంటే ఇంగ్లీష్లో గ్రోత్ ఆఫ్ కింగ్డమ్. పరలోక రాజ్యము విస్తరణ అనేది ఎంత కొంచెము పిండితో విస్తరింపబడి ఉన్నదో అలాగునే మన ద్వారా కూడా దేవుడు అలా గొప్ప కార్యములు చేయడానికి శక్తిమంతుడు. ఈ లేఖన భాగాన్ని ధ్యానించేటప్పుడు ఇక్కడ మరి ఒక స్త్రీ చేతులు 3 కొంచెముల పిండి పొంగుట కొరకు పులియబడినట్లుగా, పులిసిన పిండితో పోల్చబడినట్లుగా ఉన్నది. మనము రెండిటిని యొక్క భేదాన్ని కూడా చూసాం. యేసు ప్రభు వారు ఇక్కడ పరలోక రాజ్యాన్ని మరి పోల్చుచున్నప్పుడు పరలోక రాజ్యము ఎవరి ద్వారా విస్తరించబడుతుంది, ఎవరి ద్వారా పరలోక రాజ్యము అనేకులు చేర్చబడతారు చెప్పడానికి 3 కొంచెముల పిండి పులియడాన్ని గురించి మాట్లాడుతుంటే, వేరొక చోటనేమో దేవుడు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమన్నారు. పులిసిన పిండి అంటే ఏమిటో, ఆ పులిసిన పిండి గురించి ఎందుకు దేవుడు జాగ్రత్తగా ఉన్నామన్నారో, ఆ పులిసిన పిండి యొక్క స్థితి ఏంటో మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడేవారు, దేవుని యొక్క రాజ్యమును విస్తరించేవారు పులిసిన పిండిగా, స్త్రీ చేతిలో పులియబెట్టబడినటువంటి పిండితో పోల్చబడి ఉన్నారు. దీని అర్థం ఏంటో మనము ధ్యానము చేస్తున్నాం. ఎవరి ద్వారా దేవుని రాజ్యం అనేది విస్తరించబడుతుంది, ఎవరి ద్వారా ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము అనుకుంటూ ఉంటున్నాం మన ద్వారా ఒక ఆత్మ రక్షింపబడగలదా, మన ద్వారా కొందరైనా దేవుణ్ణి తెలుసుకోగలరా, మన ద్వారా కొందరైనా దేవుని సన్నిధిలోనికి రాగలరా అనుకుంటే ప్రియులారా సాధ్యమే. ఎలాగున అంటే కనుక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన వారము ధ్యానము చేస్తున్నారు. ఎవరి ద్వారా ఒంటరి అయిన వారు 1000 మంది అవుతారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒంటరి అయిన వారిని ఎక్కువ మందిగా ఎప్పుడు దేవుడు చేస్తానంటున్నాడంటే, మొట్టమొదట దేవుని పిల్లలైనటువంటి మనందరము కూడా దేవుని సన్నిధిలో ఎలా మార్చబడాలి అంటే గనక సేవకులం అవ్వాల. మనందరము కూడా దేవుని సన్నిధిలో ఏమవ్వాలంట? సేవకులముగా చేయబడాల. మనము దేవుని సేవకులము అయ్యాము అంటే, దేవుని సేవకులము ఎవరు? ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషముగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఎదుట మరి అపనమ్మకస్తులుగా ఉండకుండా, అబద్ధం ఆడకుండా, మోసమును మానివేస్తాడు.
ఎవరి జీవితంలో అయితే అబద్ధము మోసము నుండి విడిపింపబడతారు, ఎవరు అబద్ధాలను విడిచిపెట్టి సత్యమును మాట్లాడేవారుగా సత్యమును అనుసరించేవారుగా ఉంటారు, ఎవరు మోసమును చేయటం మానివేస్తారో అలాంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అలాంటి వారంట దేవుని సన్నిధిలో సేవకులుగా ఉంటారు. సేవకులు అనేవారు ఇంకా ఎలా ఉంటారు? సేవకులు అనేవారు ఎలా ఉంటారు అంటే కనుక, వారు గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే ఎలా ఉంటుందో అలాగే దేవుని బిడలైనటువంటి వారు కూడా ఒంటిగా ఉండడానికి ఇష్టపడరంట. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండడానికి ఇష్టపడడంట? ఒంటిగా ఉండడానికి ఇష్టపడడంట. అతడు ఖచ్చితంగా ఏమవ్వాలని కోరుకుంటాడు అంటే గనక బహుగా ఫలించాలని. ఒక విత్తనము బహుగా ఫలించాలి అంటే ఖచ్చితంగా ఆ విత్తనం ఏమవ్వాలి అంటే భూమిలో పడి చచ్చిపోవాలి. ప్రియులారా, నీవు నేను కూడా విస్తారముగా ఫలించాల. ఒక సేవకుడు ద్వారా అనేక జనము అంటున్నాడు కదా, నీవు సేవకుడై ఉండుట నా దృష్టికి స్వల్పమే. ఎందుకు అంటే సేవకుడు ద్వారంట దేవుడు అతన్ని ఎలా చేయబోతున్నాడంట? ఆయన చేతిలో ఒక రక్షణ సాధనముగా చేయబోతున్నాడంట. అతనిదంట దేవుడంట అన్య జనులకు ఏం చేయబోతున్నాడంట? వెలుగుగా చేయబోతున్నాడంట. సేవకుడిని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే అతన్ని రక్షణ సాధనముగా చేసి అనేకులకు ఎలా చేయబోతున్నాడంట? వెలుగుగా చేయబోతున్నాడంట. అప్పుడంట ఈ ఒక్కడైన సేవకుడంట ఎలా మార్చబడతాడంటే, చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయ భాగము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 20వ వచన భాగము నుండి చదవండి. 611వ పేజీ. 611వ పేజీ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 20వ వచన భాగము నుండి. నీవు సంతానహీనురాలైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలనై ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న పరదేశురాలనే కదా. వీరిని నాయందు కనిన వాడెవరు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరినై విడవబడుతుని, వీరు ఎక్కడ నుండి అని నీ మనసులో నీవు అనుకొనుదు. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమును ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మను కూర్చుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేద్దరు. చాలండి. ఇక్కడ అంటున్నారు, ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఈ 49వ అధ్యాయ భాగములో 3వ వచన భాగంలో అంటున్నాడు కదా, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఒక సేవకుడిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు అంట ఎలా ఉన్నాడంట? ఒంటరి వాడినయ్యి విడవబడిన వాడినయ్యి ఉంటే ఇప్పుడు నీవు ఎలా ఉన్నానంటున్నాడు? ఆమెను కుమార్తెలు వచ్చి చెవులో చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంట? ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, మాకు విశాలత కావాలంటే ఆమె అనుకుంటుందంట, నేను సంతానహీనురాలనై నేను ఒంటరిగా విడవబడ్డాను కదా, నా కొరకు వీళ్ళను కన్నవారు ఎవరు? ఒంటరి అయిన వాడు అనేక జలములకు అనేక కుమార్తెలను తీసుకొచ్చేసాడు. ఒంటరి విడవడబడిన దేవుని, నా కొరకు ఈ కుమారుల కనైన వారు ఎవరు? ఈ కుమార్తెలను కనిన వారు ఎవరు అని ఆమె ప్రశ్నించుకుంటుంటే దేవుడు అంటాడు కదా, నీకు కుమార్తెలను నేనే ఇచ్చాను. ఏం చేశాడంట? దేవుడు అంటున్నాడు కదా, నీ కొరకు నీ కుమారులను నీ కుమార్తెలను నీ కొరకు నేనే సంపాదించాను, నేనే నీకు అనుగ్రహముగా దయచేశాను అని చెప్తున్నాడు. నేను జనముల తట్టు ధ్వజమునెత్తాను. నేను జనముల తట్టు ధ్వజమునెత్తితే ఎక్కడెక్కడో నీ కుమారులు నీ కుమార్తెలందరూ కూడా ఏం చేశారంట? నీ కోసము
నీ దగ్గరికి ఇప్పుడు వచ్చేసి నిన్నేమంటున్నారంటే కనుక అమ్మా నానా అని పిలుస్తున్నారంట. మేము నీ పిల్లలము అని చెప్తున్నారంట. ఎంతమందికి ఇలాంటి భాగ్యం ఉన్నది? పరలోక రాజ్యము విస్తరించాలి అంటే ఏదో పెద్ద ప్రవక్తలు వచ్చి ఏదో అద్భుతాలు చేస్తే జరగదండి. పరలోక రాజ్యం విస్తరించబడాలంటే, పరలోక రాజ్యము మరి అభివృద్ధి, పరలోక రాజ్యములోనికి అనేకులు రావాలి అంటే నువ్వేదేదో చేస్తే పరలోక రాజ్యం అనేది కట్టబడదు, విస్తరింపబడదు, చేర్చబడదు. పరలోక రాజ్యము విస్తరింపబడాలంటే, పరలోక రాజ్యములోనికి అనేకులు నడిపింపబడాలి అంటే నీవు దేవుని చేతిలో దేవుని కొరకు నువ్వు ఎలా పిలువబడాలా? నా సేవకుడా, నా సేవకురాలా అని నువ్వు పిలువబడాలా. ఆయన సేవకుడిగా నువ్వు ఉంటే, ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే, నువ్వెప్పుడైతే గోధుమ గింజలాగా నీ సొంత ఇచ్చలు, సొంత ఆశలు, కోరికలు, పాపము, శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు చంపివేస్తావో అప్పుడు క్రొత్తగా ఫలించడానికి ప్రభు నీలో ఉండి నిన్ను ఒక అంబు వలె దేవుడు తయారు చేస్తాడు, నిన్ను మెరుగుపడతాడు, నిన్ను యుద్ధోపకరణంగా చేస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎలాగునా అబ్రహాము ఒంటరి అయి వాడు వచ్చినప్పుడు ఆయన ఎలా దేవుడు చేశాడంటే, ఒంటరి అయిన అబ్రహాముని ఎంతమందికి చేశాడంటే దేవుడు పెక్కుమంది అగునట్లుగా చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం విస్తరింపబడాలంటే నీవు నేను దేవుని చేత ఎలా పిలువబడాలా? మన పేర్లు ఎలా రాయించుకోవాలా? దేవుని సేవకులముగా మలచబడాలా, దేవుని సేవకుడుగా మనము చేయబడాలా, ఆయనను సేవించే వారముగా, ఆయన సన్నిధిలో ఉండేవారముగా, ఆయన మార్గములను అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము సేవకులముగా ఉంటాం. రెండవదిగా చూస్తే ప్రియులారా, మన ద్వారా పరలోక రాజ్యం అనేది విస్తరింపబడాలి అంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచన భాగము, చివరి వచన భాగము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కనుక యెరూషలేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే కనుక వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారంట? ఒంటరి వాడు ఎంతమంది అవ్వాలంట? ఒంటరి వాళ్ళు ఎంతమంది అవ్వాలంట? ఒంటరి వాడు 1000 మంది అవ్వాలంట. ఎన్నిక లేని వాడు ఏమవ్వాలంట? బలమైన జనం అవ్వాల. ఒంటరివాడేమో 1000 మంది అవ్వాలంట. ఎన్నిక లేని వాడు ఏమవ్వాలంట? ఒక బలమైన జనం అవ్వాల. యెహోవానగు నేను ఈ కార్యాన్ని త్వరగా చేస్తాను, యెహోవానగు నేను తగిన కాలమంది ఈ కార్యాన్ని ఏం చేస్తానంట? నెరవేర్చుతానని, త్వరపెట్టి నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ వాగ్దానమును ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరికి ఈ వాగ్దానము? ఒంటరి వాడు 1000 మంది ఎప్పుడవుతాడు? ఎన్నిక లేని వాడు బలమైన జనం ఎప్పుడవుతాడు? దేవుడు ఈ వాగ్దానాన్ని ఎవరి పక్షంగా నెరవేరుస్తాడు అంటేనంట ఈ వాక్య భాగములో మొదటి వచ్చిన భాగమును చదవండి. నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 3వ వచ్చిన భాగము, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని ఎద్దుకు వచ్చెదరున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. ఇక్కడ చూడండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతున్నాడంట. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతున్నాడంట. ఎలా అవుతున్నాడు? ఎందుకు అవుతున్నాడు? ఎన్నిక లేనివాడు ఇంత బలమైన జనముగా ఎందుకు అవుతున్నాడంటే ఆ వ్యక్తి మీదకంట, ఆ వ్యక్తి వద్దకు ఏమొచ్చినది అంటేనంట, లెమ్ము అన్నాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్మో తేజ. ఆ వ్యక్తి దగ్గరికి ఏమొచ్చిందంట? ముందేం ఆ వ్యక్తి దగ్గరికి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చినది. యెహోవా మహిమ ఆ వ్యక్తి మీద ఏం చేసిందంట? దేవుడంట ఉదయింపజేశాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకు దేవుని వెలుగు వచ్చినదో,
ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వెలుగుంటుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో దేవుని యొక్క మహిమ కనబడిద్దో, ఒక వ్యక్తిలో దేవుని వెలుగు ఉంది, ఒక వ్యక్తిలో దేవుని మహిమ ఉంది అంటే ఆ వెలుగు యొద్దకంట, అదే అంటున్నాడు చూడండి 3వ వచన భాగములు అంటున్నాడు కదా, జనములు నీ వెలుగు యొద్దకు. ఆయన వెలుగు దగ్గరికి అంటున్నాడా? ఆయన వెలుగు దగ్గరికి అంటున్నాడా? ఏ వెలుగు దగ్గరికి వస్తారంట? నీ దగ్గరికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు ఆ వెలుగు నీలో ఉంటే, నీలో ఉన్న వెలుగు యొద్దకు ఎవరు వస్తారంట? జనములు నీ వెలుగు యొద్దకు వచ్చెదరు అన్నాడు కదా. అంటే ఇంకా అంటున్నాడు కదా, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అంటున్నాడు. కింద ఇంకొక మాట అంటున్నాడు కదా, కన్నులెత్తి ఒక్కసారి చూడు. ఇప్పుడు నీ దగ్గర నీలో వెలుగున్నది, నీలో వెలుగుంటే నువ్వు కన్నులెత్తి చూడు. నీ దగ్గరికి ఎవరు వస్తున్నారంట? ఇదిగో నీ కుమారులను, నీ కుమార్తెలు చంక పెట్టుకొని వస్తున్నారంట. దూరం నుంచి ఎవరు వస్తున్నారంట? నీ పట్టును పుట్టిన వాళ్ళు కాదండి వీళ్ళు. ఇది నీ పట్టును పుట్టిన వాళ్ళు కాదు. మన భక్తి అంత ఏంటంటే మన పట్టును పుట్టిన వాళ్ళ వరకే. కానీ ప్రియులారా, నువ్వొక్కదానివి వెలుగుగా మార్చబడితే, నువ్వొక్కదానిలో నీ ఒక్కడిలో దేవుని వెలుగును నువ్వు చూపగలిగితే, నీ ఒక్కడిలో దేవుని యొక్క మహిమను నువ్వు చూపడానికి ఇక నీకెవ్వరితో సంబంధం లేదు, నీకెవ్వరితో సంబంధం లేదు. నీ మట్టుకు నీలో దేవుని వెలుగు ఉండునట్లుగా దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తే, దేవుని మహిమ నీలో ప్రకాశిస్తే, జనములను నువ్వేం చేస్తాడు? నువ్వు అడగకుండానే ఎవరిని దేవుడు ఇస్తాడంటే నీకు జనములు నీ వద్దకు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. రాజులు కూడా నీ ఉదయ కాంతికి వచ్చేటట్లు చేస్తాడు. దూరంగా ఉన్న నీ కుమారులు కుమార్తెలు, నీకు తెలియదు నీ కుమారులు ఎవరో కుమార్తెలు ఎవరో, నీకు తెలియదు నీ కుమారులు ఎవరో నీ కుమార్తెలు ఎవరో. నీ కొరకు దేవుణ్ణి చాలా మంది బిడ్డలు దాచిపెట్టారు. నీ కొరకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది స్థలములో గొడ్రాళ్లే, సంతానహీనులే. ఇక్కడ శరీర సంబంధమైన పిల్లలను కన్నాము, కానీ దేవుని రాజ్యము కొరకు ఒక్క ఆత్మనన్న కన్నామా? దేవుని రాజ్యము కొరకు ఒక్క ఆత్మను నీ వెలుగును చూచి దేవుని దగ్గరికి వచ్చానా? దేవుని యొక్క మహిమ నీలో ఉదయించడాన్ని బట్టి ఏ ఒక్కరైనా దేవుని బట్టి, నీలో ఉన్న వెలుగును బట్టి, మహిమను బట్టి వచ్చారా? నీ కొరకు కుమారులు కుమార్తెలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు ఉన్నారు దేవుని రాజ్యం కొరకు. కానీ మనం ఏం చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు చూసి అంటున్నాడు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా మీరేం చేయరంట, వాళ్ళని గురించి అంటున్నాడు. వాళ్ళు వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఎట్టుంటారంటేనంట ఆటంకంగా ఉంటారంట. మనం అలా ఉండొద్దు ప్రియులారా. నువ్వు అంటున్నావు, నీకు నీ బాధల్లో ఏంది? ఇంట్లో మీ ఆయన మందిరానికి రాకపోతే, తాగుతుంటే, ప్రార్థన చేయకపోతే, అయ్యో మా ఆయన రక్షింపబట్టలేదు అంటాడు. మీ ఆయన్నే నువ్వు చూస్తున్నావు, నీ పిల్లల్నే నువ్వు చూస్తున్నావు, మీ ఆవిడ్ని నువ్వు చూస్తున్నావు, మీ ఇంట్లో వాళ్ళ, నీ కొడుకు కోడళ్ళు, నీ సంతానమే నీకు కనబడుతుంది. నీ గర్భంలో పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు ప్రియులారా, నీ కోసం దేవుడు కుమారులను కుమార్తెలు నట్టి పెట్టారు. నీకోసం చాలా మంది ఉన్నారు. నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావడానికి, దేవుని రాజ్యానికి వారిని సంపాదించాలి అంటే నీలో ఏముండాలి అంటేనంట వెలుగు ఉండాలి. నీ వద్దకు ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. ఇప్పుడు వెలుగు, ఈ వెలుగు నీలో ప్రకాశించాలా, ఈ వెలుగు నీలో కనబడాలా, ఈ వెలుగు నీ వద్దకు రావాలి అంటే, ఈ వెలుగు నీలో ఉండాలి అంటే, ఈ వెలుగులో నువ్వు ఉండాలి అంటే, ఎవరిలో అయితే దేవుని వెలుగు ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుందో వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళకు ఒక పేరు పెట్టాడు దేవుడు, వెలుగు సంబంధులు. వాళ్ళ పేరు ఏంటంటండి? వెలుగు సంబంధులు అని పేరు పెట్టారు. ఇప్పుడు వెలుగు అసలు ఎవరింటికి వెలుగులో ఉన్నారు? అసలు వెలుగు ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరున్నారు వెలుగులో అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు మనందరము ఏమై ఉన్నామంట? పూర్వమందు మనందరం ఏమై ఉన్నామంట? మనం ఎవరైనా వెలుగని చెప్పగలమా? పూర్వము మనందరము కూడా చీకటి అయి ఉన్నాం. ఇప్పుడు ప్రభు ద్వారా మాత్రమే మనం ఏమవ్వగలమంటండి? వెలుగై ఉండగలం. ప్రభువునందుంటే మాత్రమే మనం ఏమవ్వగలమంటండి? వెలుగుగా మార్చబడగలమంట. అందుకని ఇప్పుడు చీకటిలో మనం ఉన్నాం. మనము చీకటి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు? మనం ఏమై ఉన్నామంట? పూర్వం అందరం ఏమై ఉన్నామంట? మనందరము చీకటి. ఎందుకు మనము చీకటి అయి ఉన్నాం? మనకెందుకు చీకటి అని పెట్టారు? మనకెందుకు దేవుడు చీకటి అని పేరు పెట్టాడు? మనం ఎందుకు చీకటి అయి ఉన్నామంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచన భాగమును చదువుదాం. 19వ వచనము 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అన్నాడు. యేసు ప్రభు వారు చక్కగా చెప్తున్నాడు. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు అంటున్నాడు. ఎందుకు మనము చీకటి అయి ఉన్నాము? ఎవరు చీకటిలో ఉన్నారు? ఎవరిలో చీకటి ఉంది? మనలో ఏముందంట? ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు అమ్మ నీలో చీకటి కనపడుతుందని చెప్తాం. కొంచెం ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తాం? చీకటి కనపడుతుందంటే ఏదో దెయ్యం ఉన్నట్టు అనుకోబాకండి. చీకటి కనపడుతుంది అంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీద ఏం కనపడుతుందంటే భయంకరమైన చీకటి కనపడుతుంటది. మీరు ప్రార్థన చేసినా కూడా మీకు కూడా ఏం కనపడుతుంటుంది? ఒకసారి చీకటి కనపడుతుంటది. చీకటి మనకు కనబడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి చీకటి కనపడుతుంది. మనం చీకటిలో ఉన్నట్టు కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది వారిలో ఏదో చీకటి కనపడుతుంది. దురాత్మ, అంధకార శక్తి, లేదా దెయ్యాలు, చచ్చిపోయిన వాళ్ళ మీద పడ్డారు అనుకోబాకండి. నీలో దుష్కార్యం ఉంది. నీలో దేవునికి అవిధేయకరమైన క్రియ ఉన్నది. అదే యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా, ఇక్కడ అన్నాడు కదా, నీ క్రియ అన్నాడు. దేవుడు అన్నాడు, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున. ఎవరైతే చెడ్డ క్రియలు చేస్తారో బాగా జ్ఞాపకం చేసుకోండి. చెడ్డ క్రియలు చేసే వాళ్ళందరిలో ఏముంటుందంట? చెడ్డ క్రియలు చేసి అయ్యా వెలుగు ఆవాహమాని అన్నా కూడా రాదు. వెలుగు వచ్చేయండి అయ్యా, కప్పేయండి, వెలుగు వస్త్రంగా అయ్యా, వెలుగు అగ్నిగా అయ్యా, ఏమన్నా రాదు. వెలుగు నీలోకి రావాలి అంటే నీలో ఉన్నటువంటి చెడ్డ క్రియ, నీలో చెడ్డ క్రియ ఉంది అంటే గనక నీలో ఏమున్నట్లంట? ఇక నో డౌట్ దాంట్లో ఏమన్నా నాకు వెలుగు ఉంటుందని నువ్వు ఎప్పుడు ఆశ పెట్టుకోబాక. నువ్వు చెడ్డ పని చేసిన ప్రతిసారి, నువ్వు చెడు క్రియ చేసిన ప్రతిసారి, నువ్వు చెడ్డ మాట మాట్లాడిన ప్రతిసారి నీలో ఎవరు తిష్ట వేసి ఉంటారు అంటే గనక చీకటి. అందుకనే అంటున్నాడు కదా, ఇంకా కిందకు వచ్చేదానికి, దుష్కార్యము చే ప్రతివాడును. దుష్కార్యము దుష్క్రియలు, దుష్కార్యము దుష్క్రియలు, దుష్కార్యము దుష్క్రియలు ఎవరిలో ఉంటాయో వారు ఎక్కడున్నారు అంటేనంట చీకటి. వారిలో ఏముందంటక? వారిలో ఏముందంట? బాగా గుర్తుపెట్టుకోండమ్మా. నీ వద్దకు ఏమొచ్చింది? నీ వద్దకు చీకటి వచ్చిందా, వెలుగు వచ్చిందా? చెప్పండి, చెప్పండి. ఇప్పుడు దేవుడు నీ కొరకు కుమారులను కుమార్తెలను సిద్ధపరిచారు. దేవుని రాజ్యాన్ని నీ ద్వారా విస్తరించాలని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే
తన కొరకై నిన్ను ఏర్పాటు చేసుకొని తన అమూల్యమైన రక్తము చేత నిన్ను విమోచించి తన సొత్తుగా నిన్ను స్వీకరించి ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోనికి రావాలా, నీతో పాటు అనేకులను కూడా నువ్వేం చేయాలి, తీసుకొని రావాలా. నువ్వు రావాలా, నీతో పాటు అనేకులను కూడా తీసుకొని రావాలా. అలా నువ్వు తీసుకొని రావాలి అంటే నీలో చీకటి ఉంటే అది సాధ్యమా? సాధ్యము కాదు. చీకటి ఎవరిలో ఉంటుంది? చెడ్డ క్రియ చేసే వారిలో చీకటి ఉంటుంది, దుష్కార్యము చేసే వారిలో చీకటి ఉంటుంది, దుష్క్రియలు చేసే వారిలో ఏముంటుంది అంటేనంట చీకటి ఉంటుందంట. ఇంకా ఎవరిలో చీకటి ఉంటుంది అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగమును అందరు తీసారా? పేజీ నెంబర్ 221 పేజీ, 221 పేజీ, 2వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించు వాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చాలండి. ఇంకెవరు చీకట్లో ఉన్నారంట? చీకట్లో ఎవరు ఉన్నారంట? ఎవరిలో చీకటి కనపడిద్దంట? నేను వెలుగులో ఉన్నానని నువ్వు అనుకుని నీ సహోదరుని గనక నువ్వు ద్వేషిస్తే, నీ సహోదరుని మీద గనక నువ్వు ద్వేషాన్ని పెట్టుకుంటే, నీ సహోదరుని మీద గనక నీవు కక్షను పెట్టుకుంటే, నీ సహోదరుని మీద గనక నీకు వైరము నీ హృదయంలో ఉంటే, పైకి నువ్వు ఎన్ని ముద్దులను పెట్టుకో, ఎన్ని వందనాలను చెప్పు, అవన్నీ దేవుడు తూచి అంటాడు. నీ సహోదరుని మీద నీ హృదయంలో కనుక ద్వేషం ఉంటే, నీ సహోదరుని మీద నీ హృదయంలో ఏదైనా భేదం ఉంటే, నువ్వు ప్రభు దగ్గర ఏం చేసుకోవాలి? దానిని సరి చేసుకోవాలి. తన సహోదరుని ప్రేమింపలేని ప్రతి వాణిలో కూడా ఏముంది అంటేనంట చీకటే ఉందంట. ఏముందంట? చీకటే ఉందంట. మనకి ఎంతమంది మనం ఎంతమంది మీద మనం ఎంత మందితో వైరాన్ని కలిగి ఉంటాం? చాలా మంది మీద మనకి హృదయంలో ఏముంటాయి? మన సహోదరుల మీద మన హృదయంలో ఏముంటాయి? చాలా మంది మీద ఏముంటాయి? మనకి ద్వేషం ఉంటుంది. అలాంటి ద్వేషం ఉంటే మన హృదయంలో ఏమున్నట్లంటండి? చీకటి ఉన్నదంట. ఇంకా ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగము నుండి చదివితే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమైనాం. ఈ లోక జీవనోపాధి కలిగినవండి తన సహోదరునికి లేమి కలిగి ఉండటం చూచి అతని ఎడల ఏమాత్రము కనికరము చూపని వాడు అందు దేవుని ప్రేమ ఎలాగునా నిలుచును అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, తన సహోదరికి లేమి కలిగి ఉండటం చూచి అతని యందు ఎడల ఏమాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగున ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో చీకటికి కారణం ఏంటి? సహోదరుని ప్రేమ లేకపోతే మనలో ఏముంటుందంట? చీకటి ఉంటుందంట. మన సహోదరి ఎడల మనకి కనికరమ లేకపోతే మనకేముంటుందంట? చీకటి ఉంటుందంట. మన సహోదరునికి మనము మేలు చేయలేకపోతే మనకేముంటుందంట? మనలో ఏముంటుందంట? చీకటి ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాము అంటేనంట చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారంటేనంట వెలుగుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు మన కొరకు? ఇప్పుడు వెలుగుగా వచ్చారు. ఇప్పుడు వెలుగుగా వచ్చినటువంటి యేసు ప్రభువారిలో ఉన్న వెలుగు మనలోకి రావాలి. ఇప్పుడు మనం అందరం 1000 మంది అవ్వాలంటే ఏమవ్వాలా? మనలోనికి ఏం రావాలంట? వెలుగు రావాలా. వారిలో ఒంటరి అయిన వాడు ఏమవ్వాలా? 1000 మంది. ఆ 1000 మంది అవ్వాలంటే మనలో ఏం చూడాలంట? జనులు మనలో వెలుగు చూడాల. ఇప్పుడు మనలో వెలుగు చూడాలి అంటే మనలోకి ఎప్పుడు వెలుగు వస్తుంది? వెలుగు ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు మనము చీకటిలో ఉన్నాం. ఇప్పుడు మనకేం కావాలా?
మన దగ్గరికి వెలుగు వచ్చింది. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ఉండాలా? బయట ఉండాలా? మనలోకి రావాలా? వెలుగు మనలోనికి రావాలా? ఇప్పుడు వెలుగు ఎలా వస్తుంది? మనలోనికి ఎలా వస్తుంది అంటే, మొదటి మనకి వెలుగు మీద మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాల. జ్ఞాపకం చేసుకుందాం గబగబా. యోహాను సువార్త 12వ అధ్యాయము, 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచన భాగములు చదివితే, మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుట గాని వెలుగునందు విశ్వాసముంచుడి వారితో చెప్పాను. మనలోనికి వెలుగు రావాలా? మనలో దేవుని యొక్క వెలుగు కనబరచబడాల. నీలో జనములు నీ వెలుగు యొద్దకు వచ్చెదరు అంటే, నీలో ఎప్పుడు వెలుగు వచ్చిద్ది అంటేనంట, వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభునందు నీకేముండాలి అంటేనంట విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభునందు నీకు ఎట్టి విశ్వాసం ఉన్నట్టు, యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం ఎలా వచ్చాడని నమ్మాలా? ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యందు నీకేముండాలంట? విశ్వాసం వచ్చారు. ఎవరిలోనైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంటుందో, ఎవరిలోనైతే ప్రభుని యేసుక్రీస్తు నా కొరకు వెలుగుగా వచ్చారు, చీకటిలో నన్ను వెలుగుగా మార్చడానికి, చీకటిలో ఉన్న నన్ను వెలుగు సంబంధిగా చేయడానికి యేసు ప్రభు వారు నా కోసం వచ్చారని ఎందరిలో అయితే విశ్వాసం ఉంటుందో, విశ్వాసమును బట్టి దేవుని యొక్క వెలుగంట నీలోనికి వస్తుందంట. మనం వెలుగు సంబంధముగా చేయబడాలి అంటే మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు అందు మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. రెండవది ఏం కావాలంటే, యోహాను సువార్త 3వ అధ్యాయ భాగము, 3వ అధ్యాయ భాగము, యోహాను సువార్త 3వ అధ్యాయ భాగము 21వ వచన భాగమును చదవండి. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వచ్చును. ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. సత్యవర్తనుడైతే, నిజముగా యేసుప్రభు వెలుగని నమ్మితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారిలో ఉన్న వెలుగు నీకు కావాలని నమ్మితే, ఆయన వెలుగు అని నువ్వు విశ్వసిస్తే, ఆ వెలుగు నీకు కావాలని విశ్వాసం ఉంచితే, ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గరికి రావాలంట? ఎవరి దగ్గరికి వస్తావంట? నీ క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా. వెలుగు రావాలి అంటే ముందు నీ క్రియలు దేవుని దగ్గర ఏం చేయాలంట? వెలుగు దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? ప్రత్యక్షపరుచుకోవాలా. ప్రత్యక్షపరచబడినట్లుగా నువ్వేం చేయాలి? దేవుని యొక్క వెలుగు యొద్దకు రావాలి. అంటే ప్రియులారా, వెలుగు నీలో ఉదయించాలా. యేసు ప్రభు వారిలో ఉన్న వెలుగు నీలో ప్రకాశించాలి అంటే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, ఆ వెలుగు యొద్దకు వచ్చిన నీవు, నీలో ఉన్న దుష్క్రియలు ఏమై ఉన్నాయో, నీలో ఉన్న పాపాలు ఏమై ఉన్నాయో, నీలో ఉన్న దుష్టత్వం ఏమై ఉన్నదో, నీలో ఉన్న చెడ్డ క్రియలు ఏమై ఉన్నాయో, అవన్నీ ప్రభు దగ్గర, వెలుగు దగ్గర ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలా. పాపమును నువ్వు మోస్తూ, పాపముతో నువ్వు ఉంటూ, పాపాన్ని నువ్వు చేస్తూ, పాపములోనే జీవిస్తూ, నా మీదకి వెలుగు వస్తుంది, వెలుగు రావాలి, వెలుగు కావాలి, వెలుగు 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 అన్నా కూడా, నువ్వు ఎన్ని లైట్లు వేసినా కూడా నువ్వు వెలగు. నీ మీద ఎన్ని హెడ్ లైట్లు వేసినా కూడా నువ్వు వెలగు. నీలో ఉదయ కాంతి చూడాలా, నీలో ప్రభు యొక్క వెలుగు చూడాలా. ఆ వెలుగు నీకు రావాలి అంటే నీలో ఉన్నటువంటి చెడు క్రియలు, చెడు ప్రవర్తన, దుష్క్రియలు, నీలో ఉన్నటువంటి చెడ్డవాటన్నిటిని కూడా ఆ వెలుగు దగ్గరికి వస్తాను. అందుకని అంటాడు కదా కీర్తన, మరి మోషే గారు రాస్తూ అంటున్నాడు, అయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఆయన వెలుగు కదా, ఆ వెలుగు దగ్గరికి వస్తే నీలో ఉన్న పాపాలన్నీ ఏమవుతాయంట? దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ప్రత్యక్షపరిస్తే ఆ పాపాన్ని వెంటేసుకొని తిరగబాకండి, ఆ పాపాన్ని రొమ్ములో దాచిపెట్టుకోబాకండి, ఆ పాపాన్ని హృదయంలో దాచిపెట్టుకోబాకండి, ఆ చెడుతనాన్ని నీ హృదయంలో అట్టి పెట్టుకోబాకండి, ఆ దుష్క్రియలను మోసుకొని రావద్దు. రోజు రోజుకి వాటిని పెంచుకోవద్దు. ఏది లోపమో, ఏది పాపమో, ఏది చెడుతనమో, ఏది దుష్క్రియ, ఏది దుష్టత్వం అని ప్రభు నీకు బయలుపరుస్తున్నాడు వెలుగులో. దానిని వెలుగు యొద్దనే చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలా.
పాపమును, దుష్క్రియను, దుష్టత్వమును విడిచిపెట్టని వారిలోనికి ఏమి రాదు అంటేనంట, వెలుగు రాదు. వెలుగు రాకపోతే నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసి నాకు ఎక్కడదంటే, అయ్యా గాఢాంధకారంలో ఉన్నానయ్యా, అంధకారంలో ఉన్నానయ్యా అంటావు. ఏమంటావు? ఎటు చూసినా నాకేముందయ్యా, గాఢాంధకారమే. ఎంతమందికి ప్రార్థన చేసేటప్పుడు వెలుగును చూస్తారు? ఒక ప్రశ్న. ఎంతమంది ప్రార్థనలో వెలుగును చూస్తారు? కనిపెట్టినప్పుడు వెలుగును చూస్తారు? మా అబ్బాయి అంటాడు, మా చిన్న అబ్బాయి ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అమ్మ అంతా కూడా తిక్కు డార్క్గా కనపడుతుందమ్మా, కళ్ళు మూసుకోమంటే తిక్కు డార్క్గా కనపడుతుంది, నువ్వేంది వెలుగు చూడు అంటాము, తిక్కు డార్క్గా కనపడుతుంది అంటాడు. అంటే తిక్కు డార్క్గా కనపడుతుంది అని అంటాడు. తిక్కు డార్క్గా కనపడితే ఏంటి అర్థం అంటాడు. కళ్ళు మూసుకుంటే తిక్కు డార్క్గా కనపడకుండా అసలు ఎట్టు వెలుగు వస్తుంటావు అంటాడు మళ్ళా. అంటే నేను అన్నాను, నీవు చెడ్డ పనులు చేస్తున్నావు, నువ్వు మాట వింటలేదు కాబట్టి నీకు ఎప్పటికీ ఏం కనపడుతుంది? తిక్కు డార్క్గా కనపడుతుంది. నువ్వు లోబడు, దేవునికి లోపడితే అప్పుడు నీకేం కనపడుతుంది? యూ కెన్ సీ ద లైట్ ఆఫ్ గాడ్ అన్నట. అంటే ఆ మాట చెప్పినప్పుడు అంటాడు, అది సాధ్యమేనా అని మళ్ళీ నన్ను ప్రశ్నిస్తాడు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా అడుగురారా? మీరు ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా మీకేం కనపడుతుంది? ఒక ఆయన అంటే ప్రార్థన చేయండి, వెలుగొచ్చింది అంటే ఒక అబ్బాయి అంటాడు, నేను ఎంత చూడాలనుకున్నా నాకు వెలుగు కనపడతలేదండి, చీకటే కనపడదు, కళ్ళు నొప్పులు పడుతున్నాయి అన్నాడంట. మూసి నా కళ్ళు నొప్పులు పడుతున్నాయి కానీ నాకేం కనపడతలేదు, వెలుగు కనపడదు. మన పరిస్థితి కూడా అంతేనా? మూసి కళ్ళు నొప్పులు పుట్టి కళ్ళు లోపల గుంజడమే కానీ వెలుగును చూడలేదు, వెలుగును పొందుకోవట్లేదు. ఎప్పుడు వెలుగు మనలో ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఎప్పుడైతే నీలో ఉన్న దుష్కార్యాన్ని నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ దుష్టత్వాన్ని నువ్వు మానివేస్తావో, ఎప్పుడైతే నీలో ఉన్న చెడు క్రియలను ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ప్రభు వెలుగు నీలోనికి వస్తుంది. ప్రియులారా, వెలుగు నీలోనికి రావాలి అంటే నీవు వెలుగునందు ఏముండాలి? ముందు నీకు విశ్వాసం ఉండాలా. రెండవది, విశ్వసించిన వాడు ఏం చేయాలా? తనలో ఉన్న చెడు క్రియలను, చెడుతనమును ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చి అవి ప్రత్యక్షపరచబడినప్పుడు వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టాల. మూడవదిగా చూడండి, మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచన భాగము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించకుండెను. మళ్ళీ 9వ వచన భాగము కూడా చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇక్కడ చక్కగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యోహాను గారు రాస్తున్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగు రావాలంటే ఏం కావాలి? ఇప్పుడు మూడోది ఏం చేయాలా? మనలోనికి వెలుగు రావాలంటే ఏం సంపాదించుకోవాలి? మనలో ఏముండాలా? వెలుగు రావాలి అంటే ఇప్పుడు మనం ఏమైనా లైట్లు మింగుదామంటారా? చెప్పండి, ఏమైనా ఫోకస్ లైట్లు పెట్టుకుందామంటారా? ఏం పెట్టుకోకూడదు, వాటి వల్ల ఏమి రాదు. వెలుగు రావాలి అంటే నీలోకి ఏం కావాలంట? ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుష్యులకు ఏమై ఉన్నదంట? వెలుగై. అంటే ప్రియులారా, నీకు ఎప్పుడైతే నీలోనికి ఎప్పుడైతే జీవం వస్తుందో, ఆయన జీవము నీలో ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో, ఆయన జీవము ఎప్పుడైతే నీలో బయలుపరచబడుతుందో, ఆయన జీవము ఎప్పుడు నీలోనికి వస్తుంది? ఆయన జీవం ఎప్పుడు నీలోనికి వస్తుంది? ఆయనలో జీవం ఉన్నది. ఇప్పుడు ఆ జీవము నీలోనికి రావాలా? ఆ జీవం ఎలా సంపాదించుకుంటాం? ఆ జీవము నీలోనికి ఎలా వస్తుంది? 2 మాటలు చెప్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచన భాగమును చదవండి. క్రీస్తులోనికి బాప్టిజము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్టిజము పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనే అలాగనే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 137వ పేజీలో అంటున్నాడు కదా, ఎవరిలోనికి జీవం వస్తుంది? లోకంలోనికి ఆయన వెలుగుగా వచ్చాడు, ఆయనలో జీవమున్నది. ఆ జీవమే లోకానికి ఏం చేస్తుందంట? మనందరినీ కూడా ఏం చేస్తుందంట? వెలిగిస్తుందంట. ఆ జీవము మనలోనికి ఎప్పుడు వస్తుంది? ఆ జీవము మనలో ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే ఇక్కడ రాస్తున్నాడు రోమాపత్రికలు అంటున్నాడు కదా, క్రీస్తులోనికి బాప్తిసము పొందాము. బాప్తిసము అంటే చెప్పండి, కరెక్ట్గా అర్థం చెప్పాలి. బాప్తిసము అంటే దుగ్గిరాళ్ళ ఆకుల దగ్గర పోయి మునిగొచ్చేది, అంతేనా? అదేనా? బాప్తిసము అంటే ఒక వ్యక్తి పాపము కొరకు చనిపోవడం. ఒక వ్యక్తి పాపము విషయమై తాను చేసిన పాప అపరాధములన్నిటి కొరకు ఏం చేయబడాలా? చనిపోవాలా. ప్రభు కొరకు జీవించడానికి వారికి ఇవ్వబడినటువంటి పాపములో చనిపోయి ప్రభు కొరకు జీవిస్తామన్న తీర్మానముతో తిరిగి లేవాల. బాప్టిజం అంటే పాపములో చనిపోవడము, క్రీస్తు కొరకు బ్రతకడము. మీకు ఒక్క మాట చెప్పాలంటే పాపంలో చనిపోవడము, క్రీస్తు కొరకు బ్రతకడం. ఎవరిలో ఈ సమర్పణ ఉంటుందో, పాపములో చనిపోయి ఎవరు క్రీస్తు కొరకు బ్రతుకుతారో వారిలోనికి ఏమిస్తాడంట? దేవుడు ఏం పంపుతాడంటేనంట? నూతన జీవము. జీవం ఎవరికి ఉంటుందంట? జీవం ఎవరికి వస్తుందంట? అందరిలో జీవం ఉంటుందా? పోయి నీటి మూలముగా మనం పోయి బాప్టిజం తీసుకుంటే మనలోనికి జీవం వచ్చేస్తుందా? రాదు సుమా. ఎవరైతే పాపములో చనిపోయి ప్రభు కొరకు బ్రతుకుతారో వారిలో ఏమొస్తుందంటేనంట? దేవుడిచ్చేటువంటి జీవం వస్తుందంట. రెండవది కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచ్చిన భాగములను చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందుదురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. ఎవరిలో దేవుని జీవం ఉంటుంది? యేసయ్యలో ఉన్న జీవము ఎవరిలో ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుని వాక్యం, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. పైనున్న వాటిని వెతకండి, పైనున్నటువంటి వాటి మీద మనసు పెట్టండి, పైనున్న వాటిని సంపాదించుకోండి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయకూడదంటే మనకి మనస్సు ఉండకూడదు. ఎందుకు అంటే మీరు క్రీస్తుతో కూడా చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. యేసు క్రీస్తు కొరకు పాపం విషయంలో చనిపోయిన వారందరికీ ఏ మనసు ఉండదంట? క్రీస్తుతో కూడా బాప్టిజం పొందిన వారికి ఏ మనసు ఉండదంట? భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదంట. ఇప్పుడు నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? నీ మనసు ఎక్కడ, దేని మీద ఉన్నాయి? ఇప్పుడు దేవుడు నీకు కనపడి నా కుమారుడా నీకు ఒక వరం ఇస్తాను, ఏం కావాలంటే ఏం అడుగుతాను? నా కుమార్తె నాకు వరం, నీకు ఒక వరం ఇస్తానంటే ఏం అడుగుతాం? నీకు దేవుడు కనపడి నీ కోరుకుంటాడు కదా. ఇజ్రాయేలు రాజునంట పిలిచి అంట ఎలీషా ప్రవక్త అంట 3 బాణాలే అన్నాడంట. నువ్వు 3 బాణాలు కదా, బాణాలు వేయి అన్నాడంట. కిటికీ చూపించి బాణాలు వేయి అనగానేనంట ఆయనంట శుభ్రంగా పెట్టుకోనంట 1 కొట్టాడంట, 2 కొట్టాడంట, 3 కొట్టాడంట. 3 బాణాలు కిటికీ చేసంట. ఇంకా చాలా ప్రవక్త అన్నాడంట. ఇంకా చాలా అంటే ప్రవక్త అన్నాడట. ఎంత పిచ్చివాడు రా నువ్వు, బాణాలు వేయమంటే ఉన్నాయన్నీ అయిపోయిందాక బాణాలు వేయాలి. నువ్వు ఉన్నాయన్నీ నీ వెనక అంబులో పెట్టుకున్న బాణాలన్నిటిని ఏం చేస్తున్నావు? వదలకుండా 1 జాలా 2 జాలా 3 జాలా అంటున్నావు అని అంటున్నాడంట. ప్రవక్త ఎలీషా గారు అంటున్నాడంట, ఓ ఇజ్రాయెల్ రాజా నువ్వు 3 బాణాలు వేసావు కాబట్టి నువ్వు వేసిన 3కు తగినట్లుగా నీకు 3 మాత్రమే నీ శత్రురాజు మీద జయం.
నువ్వు 10 సార్లు వేసుంటే నీ శత్రువు నశించిపోయేవాడు కదా. నువ్వు యుద్ధం చేయకుండానే నేను యుద్ధం చేయించేవాడుగా దేవుడు నీ పక్షంగా. 3 వేసావు. 3 వలన ఏమవుతుంది? వాడు సాగడు, బతకడు. నీ మీద మళ్ళీ ఏం చేస్తాడు? తయారై శత్రువు నువ్వు అట్టనే బతికినిచ్చావు కదా అని గద్దిస్తున్నానంట. దేవుని పిల్లలకు కూడా జీవము కావాలని ఆశ ఉంది. జీవము లేకుండా వెలుగు లేదు మనలో. ఆయన జీవము మనలో ప్రత్యక్షపరచకుండా నీలో వెలుగును చూడాలి అంటే జనులు సాధ్యమే కాదు. ఆ జీవము నీకు కావాలి అంటే నీ మనస్సు దేని మీద దొరకల? నీ మనస్సు దేని మీద ఉండాలా? పైనున్న వాటి మీద ఉండాలా. ఎంతమందికి పైనున్న వాటిని అడుగుతారు? పైనున్న వాటిని ఎంతమంది అడుగుతున్నారు? ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళు పైనున్న వాటి మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎంతమంది? పైనున్నవి శాశ్వతమైనవి, పైనున్నవి నిత్యమైనవి, పైనున్నవి ఎల్లప్పుడూ ఉండేవి, పైనున్నవి జీవితకాలం ఉండేవి. భూమి మీద సంపాదించుకునేవన్నీ కూడా ఏమవ్వాలి అంటే కనుక విడిచిపెట్టవలసినది. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అవుతాడంట. ఎన్నిక లేని వాడు ఏమవుతాడంట? బలమైన జనం అవుతాడంట. అసలు ఎన్నిక లేని నీ వల్ల అవుతుందా? అమ్మ ప్రార్థన చేస్తుంది, సంఘం కట్టిద్దంట. నీ వల్ల అయిద్దా? ఒక ఆడు మనిషి వల్ల అయిద్దా? ఒక బలహీనుడి వల్ల అయిద్దా? ఒక మాట నట్టివాడి వల్ల అయిద్దా? అసలు భయం ఉన్నటువంటి వాడి వల్ల అయిద్దా? అసలు నీ వల్ల అయిద్దా? నువ్వేం చేయగలవు? ఒక పాట పాడగలవా? వాక్యం చెప్పగలవా? నువ్వేమైనా ప్రార్థన చేయగలవా? నువ్వేమైనా ఆరాధన చేయగలవా? ఒక వాయిద్యం వాయించగలవా? అసలు నీ వల్ల ఏమైద్ది? నీ వైద్య అయ్యద్ది. నీకోసం కుమారులు కుమార్తెలు ఉన్నారు. అయ్యిద్ది. నీ కొరకు ఒక బలమైన జనం ఉన్నది. అయ్యిద్ది. నీ కోసం ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు సిద్ధపరిచారు. వారిని దేవుడు ఎత్తుకొని తీసుకొని రాబోతున్నాడు. వాళ్ళు అలా రావాలి అంటే నీలో ఏం చూడాలా? నీలో ఏం చూడాలా? జనములు ఏమి చూడాలా? నీలో వెలుగు చూడాలా. నీలో చీకటి ఉంటే ఆయన వెలుగు నీ మీద ఎంత మాత్రము ఉండదు. మనందరము పూర్వము చీకటి అయ్యున్నాం. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తునందు ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. ఆ వెలుగు నీలోనికి రావాలి. ఆ వెలుగు నీలోనికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా నీ కోసం వచ్చాడని నువ్వేం చేయాలా? విశ్వాసం ఉంచాలా. యేసయ్యలో వెలుగున్నదని నువ్వు విశ్వాసం ఉంచాలా. ఆ విశ్వసించిన నీవు ఆ వెలుగులో నీలో ఉన్న చెడు క్రియలను, నీలో ఉన్న దుష్క్రియలను, నీలో ఉన్నటువంటి దుర్మార్గతను నువ్వు వెలుగులో ప్రత్యక్షపరచబడినప్పుడు ఒప్పుకొని ఏం చేయాలంటే ప్రభు దగ్గర విడిచిపెట్టాలా. ఆ వెలుగు నీలో ప్రకాశించాలి అంటే నువ్వు ఆయనలో ఉన్న జీవాన్ని ఏం చేయాలా? సంపాదించుకోవాలా. ఆ జీవము నీకు రావాలి అంటే నువ్వు పాపము విషయములో చనిపోయి క్రీస్తు కొరకు బ్రతకాలా. ఆ జీవము నీలో ప్రత్యక్షపరచబడాలి అంటే క్రీస్తుతో లేపబడిన నీవు పైనున్న వాటి మీద మనస్సు పెట్టాలి. పైనున్న వాటిని ఏం చేయాలి? వెతికి సంపాదించుకోవాలా. అప్పుడు నీలో జీవం ఉంటుంది. ఆ జీవమును బట్టి నీ కుమారులను, నీ కుమార్తెలను, జనాంగమును దేవుడు నీ ద్వారా ఆయన రాజ్యములోనికి నడిపిస్తాడు. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయును కాక. మిగతా విషయాలు వచ్చేవారు ధ్యానం చేసుకుందాం. తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం.